ఎన్ని వేల ఆలయాలు నిర్మింపబడ్డాయో ఈరోజు దేశం మొత్తం తెలుసు సార్. మరి క్రిస్టియానిటీని ఎక్కడ పెంపొందిస్తున్నారనేది నాకు హాస్యాస్పదంగా ఉంది. రెండో విషయం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, రహస్యంగా ఎక్కడ కూడా ఇది దీనిలో ఎక్కడ ఇది లేదు. ఒబెరాయి సంస్థ వారి యొక్క రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకొని ఆ రోజు అనుమతి అనేది ఇవ్వడం జరిగింది, భూ కేటాయింపు జరిగింది. అయితే ముంతాజ్ హోటల్ అనే నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించబడింది. అంతకు ముందు వరకు ఎక్కడ కూడా మేము ముంతాజ్ హోటల్ నిర్మిస్తున్నామని మాటలు కానీ, నిర్మాణాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కూడా లేదు. ఈవెన్ ఇక్కడ నిరసనలు, స్వామీజీల యొక్క ప్రతిఘటన అంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన. ఇంతకుముందు మన పెద్దలు కిరణ్ కుమార్ అన్న గారు కూడా చెప్పిన విషయంలో మీరు స్పష్టంగా గమనించవచ్చు. తుడా అనుమతులు కూడా మంజూరైనాయి అని చెప్పి మన కిరణ్ అన్నే చెప్పారు. ఎప్పుడు అది మంజూరైంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పెద్ద ఎత్తున దీని మీద నిరసనలు వెల్లువెత్తుతున్నటువంటి తరుణంలో కూడా అనుమతులు తుడా మంజూరు చేసిందంటే దీని వెనుక ఏ రకమైనటువంటి కుట్రలు దాగున్నాయి? ఇది పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత, హిందువుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దీనిని ఉపసంహరించుకున్నారే తప్ప దీంట్లో వేరే ఉద్దేశమే తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఆ రోజు వారి యొక్క విజ్ఞప్తి మేరకు డెవలప్మెంట్ ని పరిగణలోకి తీసుకొని ఆ రోజు కేటాయించడం జరిగింది. అందులో ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేకతతో ముడిపడి ఉన్నదనేది రాను దాని యొక్క అనుమతులు రావడం, దాని యొక్క కార్యకలాపాలు ఏంటి, ఆ పేరేంటి, వాళ్ళు పెట్టిన బోర్డు ఏంటి, ఈ వివరాలన్నీ కూడా వచ్చేసరికి ఇవన్నీ మీకు తెలియవు అంటారు. మీరు జీవో ఇచ్చినప్పుడు ఒబరాయికి అప్పచెప్పినప్పుడు ఇవన్నీ మీకు తెలియవు. అక్కడేదో ముంతాజ్ హోటల్ నిర్మాణం కేవలం అక్కడ ఒక టూరిజం మీద, డెవలప్మెంట్ మీద ఆధారపడి ఆ రకమైనటువంటి జీవో ఆ రోజు ఇవ్వడం జరిగింది. కానీ దేవుడి పాదాల దగ్గర టూరిజం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? దేవుడి పాదాల దగ్గర టూరిజం ఏంటి? ఏడుకొండల వాడు అండ్ ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ప్రపంచం మొత్తం ఆరాధించే ఆ స్వామి దగ్గరకు వచ్చి టూరిజం ఏంటండి? ఇంక మీకు దేశం గొడ్డుపోయిందా? మీకు స్థలాలు దొరకలేదా హోటళ్ళు పెట్టుకోవడానికి? వాసు గారు, నేను ఇంతకు ముందే మొదట్లోనే చెప్పాను, వారు వచ్చేటువంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం ఇది. వచ్చేటువంటి యాత్రికులకు మేము సేవలు అందిస్తామని చెప్పి సంస్థ ద్వారా సేవలు అందించడానికి అవకాశం కల్పించండి అనేసి రిక్వెస్ట్ పెడితే ఈ రకమైనటువంటి జరిగింది. సార్, ఇప్పుడు అనేక ప్రైవేట్ సంస్థలు, హాస్పిటల్ ఉంది, వస్తాను వేణుగారు వస్తాను. నువ్వే రాజ్యాంగ నిర్మాత సృష్టికర్తవి, ఉన్న మాట్లాడతా, ఎవరే పరిజ్ఞానం వాళ్ళది. నేనేమంటానంటే ఇప్పుడు ముంతాజ్ హోటల్ నిర్మాణం ఎక్కడ జరిగిందో అదే ప్రాంతంలో, అదే చోట ఈరోజు మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి అరవింద్ హాస్పిటల్ కానీ, టాటా సంస్థ వారు కానీ ఈ రకంగా వారి యొక్క కార్యకలాపాలు పేద ప్రజలకి కానీ, తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ సంస్థలు నెలకొల్పారు అదే ప్రాంతంలో. అది కూడా ఏ రకంగా వారి యొక్క విజ్ఞప్తి మేరకు కేటాయించడం జరిగింది. మరి ఈ రకంగా కూడా ఆ రంగంలో ఏదన్నా టాటా వాళ్ళకి కానీ, అరవిందో వాళ్ళకి కానీ భూములు ఇచ్చింది ఎవరు? ఆ సంస్థలు తెచ్చింది ఎవరు? అన్నా, నేను తెచ్చింది ఎవరు, ఇచ్చింది ఎవరు గురించి చెప్పట్లేదు అన్నా. ఆ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు రైట్. ఒకసారి వేణుగారి దగ్గరికి వెళ్దాం. ఓకే వేణుగారి దగ్గరికి వెళ్దాం. ఇంకా వేరే సబ్జెక్ట్ కూడా మాట్లాడాలి. ఒకసారి వేణుగారు ఏం మాట్లాడతారో, జనసేన నేత వేణుగారు ఏం మాట్లాడతారో చూద్దాం. ఎందుకంటే మొన్నటి వరకు ఆయన వైసీపీలోనే ఉన్నారు, ఇటీవలే ఆయన షిఫ్ట్ అయ్యారు జనసేనకి. ఇప్పుడు ఏం మాట్లాడతారో చూద్దాం. వాల్దేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న రాజకీయ నాయకులకి, విశ్లేషకులకి, 99 ప్రేక్షకులకి అందరికీ శుభోదయం, నా నమస్కారము. వాల్దేవన్ గారు, ఆ సమయంలో సురేష్ వచ్చి తిరుపతిలో జనసేన పార్టీలో యాక్టివ్గా లీడర్గా ఉన్నారు. మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాం. ఆ ముంతాజ్ హోటల్ ఏదైతే ఓబ్రాయ్కి సంబంధించిన హోటల్ 24/11/2020లో ఇష్యూ అయిందో ఆ రోజు నుంచి ఏదైతే హిందూ ధార్మిక సంస్థలన్నీ పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. కంటిన్యూగా పోరాటాలు చేస్తున్నా కానీ ఎక్కడ కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్